అయితే క్రైస్తవుల పైన ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి హిందూ మతోన్మాదులు లేకపోతే మిగిలిన ఎవరైనా సరే వేసే ఒక అభాండం ఏంటి అంటే, వీళ్ళ దేవుడు దిగుమతి చేసుకున్న దేవుడు. వీళ్ళ దేవుడు ఎక్కడి నుంచి? ఇశ్రాయేల్ నుంచి దిగుమతి చేసుకున్నారు. దేవుళ్ళను దిగుమతి చేసుకోరు. దేవుడు దేవుడై ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన దేవుడే. దిగుమతి చేసుకునేది ఏంటి అంటే సంస్కృతి అన్నది. సాంస్కృతికంగా కల్చర్ బై డెఫినేషన్ ఈజ్ డైనామిక్. అంటే సంస్కృతి అన్నది మారుతూ ఉంటుంది, మార్పులు చేర్పులకు గురవుతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఎంతమంది క్రైస్తవులు మరి సాధారణ భారతీయుల్లాగా ఉన్నారు, సాధారణ భారతీయులుగా లేరు అని చూస్తే మనం ఏ కల్చర్ ఎక్కడి నుంచి తెచ్చుకోలేదు. మనం ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, ఇదే సంస్కృతిలో మనం ఉన్నాం. అరబులు విస్తరించిన చోట, అంటే ఇస్లాం విస్తరించిన ప్రతి చోట అరబుల సంస్కృతిని దిగుమతి చేశారు, అరబుల సంస్కృతిని రుద్దారు. క్రైస్తవం వెళ్ళిన ఏ చోట కూడా క్రైస్తవ సంస్కృతి అన్నది రుద్దలేదు. ఎందుకంటే క్రైస్తవ సంస్కృతి కనిపించేది కాదు, మనసులో ఉండేది. హల్లెలూయా. క్రైస్తవ సంస్కృతి అనేది కంటికి కనిపించేది కాదు, కానీ వారి గుణ లక్షణాలలో మన ప్రభు అయినటువంటి యేసును మనము పరిచయం చేసేది. అందుకనే క్రైస్తవ సంస్కృతి ఏమిటి అని అంటే శత్రువును కూడా ప్రేమించడం. ఇది దిగుమతి చేసుకుంటే తప్ప. క్రైస్తవ సంస్కృతి ఏమిటి అంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం. ఇది దిగుమతి చేసుకుంటే తప్ప. నువ్వు ఎందుకు ఓర్చలేకపోతున్నావు అంటే, వీడేంటి నేను వీడిని కొడితే వీడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అది నీ బాధ. నీ బాధ ఏంటంటే ఇలా చేస్తే అందరూ సమానమైపోతారు కదా, విభజించి ఎలా పాలించాలి అనేది నీ బాధ. అందరినీ ప్రేమించమని ఒకటే మాట చెప్తే అందరూ సమానమైపోతే ఇక నా బ్రాహ్మణత్వం ఉంటుంది, నా క్షత్రియత్వం ఉంటుంది, వీడు సూత్రుడుగా ఎలా బతుకుతాడు, నాకు కిందకు ఉండడు కదా అనేది నీ బాధ. సో నీ బాధ కోసం మేము బతకం, సత్యం కోసం మేము బతుకుతాం. దేవుడు ఏం చెప్పాడు అంటే, నేను తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అన్నటువంటి ఒక దేవుని, ద్వితీయోపదేశకాండం 6:4 చెప్తుంది. అంటే షిమా ఇశ్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్ అని చెప్తుంది. అంటే ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైనా లేకపోతే నీ ప్రభు అయినా లేకపోతే నీ ఎలోహిం అయినటువంటి దేవుడు అద్వితీయుడైనటువంటి దేవుడు. ఆయన అద్వితీయుడు. ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు. ఆయన ఒంటరి వాడు కాదు, ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు. ఆ దేవుడు తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు మన బైబిల్ గ్రంథంలో అని చూస్తే, మనం రాసుకున్నటువంటి బైబిల్ గ్రంథం కాదు, మనం ఇంపోర్ట్ చేసుకున్నది, దిగుమతి చేసుకున్నది కాదు ఇది. దేవుడు తన ప్రజలను ఆయా ప్రాంతాలలో ఆయా భాషలు మాట్లాడే సమయంలో ఆయా భాషలను వాడుకుంటూ వారి సంస్కృతిలో తన ప్రమేయాన్ని చూపిస్తూ ప్రజలను ఎన్నుకొని, వారి భాషను ఎన్నుకొని, వారి సెన్సెస్ ను ఎన్నుకొని వారి ద్వారా రాయించినటువంటి, లేదా పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా రాయించినటువంటి బైబిల్ గ్రంథం చెప్పే ఒకానొక ఏకైక సత్యం ఏమిటంటే దేవుడు అద్వితీయుడై ఉన్నాడు. ఆయన అద్వితీయుడు, ఆయనను పోలిన వారు లేరు.